ఇది జలుబుకి కషాయం అండి. పిల్లలకి బాగా జలుబు చేసినా ఈ కషాయం కాసుకొస్తే బాగా తగ్గిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు తులసి ఆకులండి. ఇవి తులసి ఆకులు చాలు. ఇది కప్పవల్లి ఆకు అంటారండి, కప్పర్ల ఆకు అంటారు, కప్పవల్లి ఆకు అంటారు. ఇది లవంగం ఆకు మాదిరిగా అంటది. అల్లం ఇది చాలండి, ఈ మాత్రం అల్లం. అందుకు కావాల్సిన బెల్లం ఈ క్వాంటిటీ చాలండి. ఇది జీలకర్ర, మిరియాలు ఇవే ఎక్కువ కూడా అవసరం లేదు, ఇంతే. ఇవి రెండు కలుసుకొని దంచుకుంటాము. పచ్చిగా దంచుకుంటే సరిపోతుంది. ఇవి బాగా నలిపేసి కాచుకునేసి ఒక్క పొంగు వచ్చంగానే ఆపేస్తామండి. ఇది దంచుకునేసి వేసుకుంటాము. హలో ఫ్రెండ్స్, కషాయం కాయడానికి రెడీగా స్టార్ట్ చేస్తామండి. కషాయానికి నీళ్ళు పెట్టేశాను. అందులో వచ్చి తులసి ఆకండి అలా నలిపి వేసేసాలని. ఇందులో బాగా నలిపి వామాకు, అది కప్పరల్లాకు వామాకు, దాన్ని కూడా నలిపి వేస్తాము. ఇప్పుడు అల్లం అండి, దాన్ని కొంచెం దంచేస్తాము. అందులోనే జీలకర్ర, మిరియాలు ఇవి కూడా కొంచెం లైట్గా దంచుకునేస్తాము. కొంచెం లైట్గా పచ్చిగా దంచుకుంటే చాలండి, అంటే ఒక్క ముక్కగా. చాలండి. ఇందులో బెల్లం వేస్తాము, చూడండి, అంతే. ఆ బెల్లం కొంచెం మరిగగానే ఆపేస్తాము. బాగా మరుగుతుందండి. అయిపోయింది. ఇది అండి జలుబుకి చేసే కషాయం అండి. ప్రజెంట్ నాకు జలుబుగా ఉందని పెట్టుకున్నాను. దీన్ని నేను తయారు చేసింది అంటే ఇంతకుముందు మా అత్తగారు చెప్పారండి, మా పిల్లలకి ఇది చేస్తే బాగుంటుంది, జలుబు బాగా తగ్గుద్ది అన్నారు. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు చెప్పారంటండి. వాళ్ళంతా వాళ్ళ పిల్లలకి అంతా ఇదే వేసేవారంట. ఈ కషాయము చాలా బాగా పనిచేస్తుందండి. మా పిల్లలకి చేస్తున్నప్పుడు బాగా పనిచేసింది. అదేవిధంగా మా పక్కింటిలో చెప్పాను, ఎదురింటికి పెద్దామకి చెప్పాను. చాలామంది ఇలా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చేసుకున్నారు, బాగుంది అన్నారండి. అందుకని మీకు ఇక వీడియో చేసి పెడుతున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది మీకు. రిజల్ట్స్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.